ఉమ్మీద్ కారణంగా నిజంగా అక్రమాలకు తగ్గిపోతాయని మీకు విశ్వాసం ఉంది? డెఫినెట్గా. ఎందుకంటే మొత్తం ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో పోర్టల్లో అన్నీ కూడా డాక్యుమెంటేషన్ అవుతుంది, హ్మ్. రిజిస్టర్ అయిపోతాయి. హ్మ్. ఆ మొత్తం వక్ఫ్ ఆస్తులు ఏంటని తేలిపోతుంది. ఇప్పుడు 77,000 ఏకర్స్లో 55,000 డిస్ప్యూట్స్లో ఉన్నాయి తెలంగాణలో. అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ నీది నా ల్యాండ్ ఉండొచ్చు. అట్లా అట్లా చాలా చోట్ల నడుస్తుంది కదా. ఓవైసీకి అంత బాధ ఇప్పుడు ఎందుకు మరి? నిజంగా అంత ఆయన కూడా పార్లమెంట్ లో ఉన్నారు, తను కూడా డిస్కషన్ చేశారు. హీ నోస్ ఈ చట్టం పాస్ కావడం కారణంగా నిజంగానే ముస్లిమ్స్ కి అభ్యున్నతి జరుగుతుందని ఆయన నమ్మినప్పుడు ఎందుకు ఇంత గొడవ, పెద్ద ర్యాలీ కూడా తీయాలనుకుంటున్నారు డిఫరెంట్ వాళ్ళతో? హైదరాబాద్ పెద్ద పేద మీటింగ్ కూడా ముస్లింలకు పెడుతున్నారు. బాగుపడాలనే ఆలోచన నీకు ఉన్నట్టయితే ఇవాళ పాతపట్నం ఎందుకు అట్లుండే? మీరు ఆస్తులు కూడా కట్టుకున్నారు, మీరు సంపాదించుకున్నారు, మీ పేరు మీద కాలేజీలు ఉన్నాయి, మీ పేరు మీద హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇవాళ పేదలకు సంబంధించిన హాస్పిటల్స్ ఎందుకు కట్టలేకపోయారు వక్ఫ్ ఆస్తుల ద్వారా? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని ఆస్తులు వీళ్ళు కూడా కట్టుకున్నారు వక్ఫ్ పేరు మీద. వక్ఫ్ ఆస్తులు ఆస్తులు తీసుకున్నారంటారా? రేపు తెలుస్తుంది కదా. మరి ఎందుకు అంత అల్లరి చేస్తున్నారు మీరు? మీకు ఎందుకు బాధ? ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఓవైసీ బ్రదర్స్ మొత్తం టోటల్ గా వక్ఫ్ ఆస్తులు తిన్నారని? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇవాళ ఓవైసీ బ్రదర్స్ అనేది కాదు, మజ్లిస్ అనేది కాదు, చాలా మంది వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు వక్ఫ్ ఆస్తులు, ఆదాయాలు గడిస్తూ ఉన్నారు, కోర్టు గడిస్తున్నారు. వాళ్ళ పేరు మీద మంచి మంచి హోటల్స్, ఫంక్షన్ హాల్స్, ప్యాలెస్లు కట్టి కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. ఆ డబ్బు వక్ఫ్ చెందలేదు, వాళ్ళకి చెందుతున్నది, పేదవాళ్ళకు దక్కుతలేదు. ఇది ఆవేదన. సో ఇవన్నీ బయటకు వస్తాయంటారు? న్యాచురల్ లెక్కలు రావాలా? ఆ వక్ఫ్ ఆస్తి మీద ఎంత కిరాయి వస్తుంది, తీ లెక్క, పేపర్ చూపి, ఎంత రెంట్గా అగ్రిమెంట్ చేసుకున్నావు చూపించు. ఇంతకుంటే ప్రస్తుత మార్కెట్ ప్రకారం పెంచి అది వక్ఫ్ దాంట్లో లెక్కలు పెట్టు, మళ్ళీ పేదల ఖర్చు పెట్టు. ఇవన్నీ లెక్కలు వస్తాయి కదా రేపు. ఇవన్నీ కాదు, నేను కిరాయికి ఇచ్చేసిన అడుగుద్దు ఎంతకి ఇచ్చినాను, ఎంత ఇస్తున్నాను, వక్ఫ్ తీసుకోవాలంతా అంటే ఇద్దరు కుమ్మక్కైతేనే కదా జరిగేది ఆస్తి.